తెలంగాణలో గోదావరి తీరం దగ్గర ఒక దివ్యక్షేత్రముంది. భద్రద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్. కాని ఈ ఆలయం కేవలం భక్తి స్థలం కాదు. ఇది ఒక మిస్టరీ ప్లేస్ అని చాలామందికి తెలియని నిజం. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో భద్ర అనే భక్తుడు రామ కోసం తపస్చేశారు. ఆయన భక్తి చూసి శ్రీరామ స్వయంగా ఇక్కడికి వచ్చేదాని నమ్మకం. అందుకే ఈ ప్రదేశంకి భద్రద్రి అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ టెంపుల్లో ఉన్న రామ విగ్రహం చాలా విచిత్రం. ఎందుకంటే మన చూసిన రామల కాకుండా ఇక్కడ 4 చేతులతో దర్శనమిస్తాడు. శంఖం, చక్రం, ధనుస్సు, బాణం ఇవి విష్ణు స్వరూపాన్ని సూచిస్తున్నాయి. కొన్ని శతాబ్దాల క్రితం పోకల దమ్మక్క అనే ఆదివాసీ మహిళ ఒక దివ్య స్వప్నం చూసిందంతా. ఆ స్వప్నంలో శ్రీరామ విగ్రహాలు ఉన్న స్థలం చూపించదాని నమ్మకం. ఆమె ఆ ప్లేస్కి వెళ్ళగా మట్టి కింద విగ్రహాలు దొరికాయి అంత. తర్వాత ఈ టెంపుల్ మీ గ్రాండ్గా నిర్మించింది భక్త రామదాసు. కాని ఆయన సర్కార్ డబ్బు టెంపుల్ కోసం యూజ్ చేసినందుకు జైల్కి పంపించారు. లెజెండ్ ప్రకారం ఒక రాత్రి శ్రీరామ, లక్ష్మణ మనుష్య రూపంలో కింగ్ దగ్గరికి వెళ్లి రామదాసు బాడత తీర్చెల బంగారం ఇచ్చరంతా. గోదావరిలో ఒకసారి రామదాసు స్నానం చేస్తుంటే సుదర్శన చక్రం లాంటి డివైన్ సింబల్ దొరికిందని కథలు చెప్తాయి. అది టెంపుల్లో సేక్రెడ్ సింబల్గా పూజిస్తున్నారు. చాలామందికి ఈ టెంపుల్లోకి వెళ్ళగా ఒక విశేష శక్తి అనుభవం వాస్తుందంత. కొంతమంది ఇమోషనల్గా కూడా అయిపోతారంత. ఇదంతా మన మనసు భక్తి వల్ల, లేదా ఈ ప్రదేశంలో నిజంగా ఒక దివ్యమాయ ఉందా? ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి కళ్యాణం ప్రపంచంలో ప్రసిద్ధం. లక్షల మంది లైవ్గా చూస్తారు. ఈ కళ్యాణం జరిగే రోజు భద్రాద్రిలో దేవుడి సన్నిధిలో మంచి శాంతి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని భక్తుల నమ్మకం. భద్రాచలం ఇది ఒక టెంపుల్ కాదు, ఒక రహస్యం. రాముడు నిజంగా ఇక్కడికి వచ్చాదా? రామదాసుని దేవుడు నిజంగా కాపాడదా? ఆ విగ్రహాలు ఎలా అక్కడికి వచ్చాయి? సమాధానాలు లేవు, కాని విశ్వాసం మాత్రం ఉంది. ఇంకా ఇలాంటి టెంపుల్ మిస్టరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.